5వ అధ్యాయము 5వ వచనము నుండి 5వ వచనమును మనం ఈ దిన ధ్యాన వాక్యముగా ధ్యానం చేసుకుందాం. నిజముగా పేతురు భక్తునికి యేసు ప్రభు వారి శిష్యులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. అయితే పేతురు భక్తునికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉన్నది. మరి ఆయా సందర్భాలలో పేతురు భక్తుడు తాను తొందరపాటు కలిగిన వ్యక్తిగా ఉన్నా మన మనుషుల అంతరంగములో ఎలాంటి భావాలు ఉంటాయి, వాటికి దేవుడు ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అనే విషయాలు కూడా పేతురు భక్తుడి ద్వారా మనకి తెలియవస్తున్నాయి. ఒక చోట అంటాడు పేతురు గారిని కూడా ప్రభు కదిలిస్తూ ఉండేవారు. ఆమేన్, హల్లెలూయా. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతారు. మనుషులు దేవుని విషయంలో కూడా ఎలాగ విసుగు చెందుతారో అనే విషయము పేతురు గారు వ్యక్తపరిచాడు. పేతురు గారికి కాదు ఉండేది అది. పేతురు గారిలాగా ప్రతి మనుషునికి అలాంటి స్వభావం ఉండిద్దని దేవుడు అక్కడ తెలియజేశాడు. 3 సార్లు అడిగితే ఎవరికైనా ఇసుకొచ్చిందో లేదా? పేతురు గారిని ఎందుకు అనుకోవాలి మనం? 3 సార్లు మా అన్నం తిన్నావా అన్నాను. వినపడేలా చెప్పారు, తిన్నాను అంకుల్ అని. మళ్ళీ కాసేపు అది అన్నం తిన్నావా అన్నాము. తిన్నాను అంకుల్, ఇందాక చెప్పాను కదా అంటామా లేదా? మళ్ళీ 3వసారి అమ్మో నాయనో, ఈ అంకుల్కి ఏదో మైండ్ ఖరాబ్ అయిపోయింది అనుకో. పేతురు గారు అంతకంటే ఇంకా దీనంగానే సమాధానం ఇచ్చాడు మనకు అక్కడ వాక్యంలో. 3వసారి అడిగితే మాత్రం అప్పుడు అన్నాడు, ఏమన్నాడు? ప్రభు, అది నీకు తెలియనయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో అంటాడు. తరువాత ఇలాగ పేతురు భక్తుల గురించి మనం చూసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక చోట శిష్యులు అడుగుతారు, ప్రభువా నిన్ను వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోతున్నారు ఎనంట. ఆనాడు యేసుని వదిలిపెట్టి వెళ్ళారంట అందరూ. ఎందుకు? యేసయ్య ఎవరిని కూడా దైవీకమైన విషయాల్లో విడిచిపెట్టేవాడు కాదు, అందరినీ గద్దించేవాడు. పాపమును, తప్పుల్ని వాళ్ళు దేవుని విషయంలో నమ్మకముగా ఉండాలనే ఉద్దేశంలో, దేవునికి కృతజ్ఞతలుగా జీవించాలనే ఉద్దేశంతో దేవుడు అందరిని కూడా గద్దించేవాడు, హెచ్చరించేవాడు, బుద్ధి చెప్పేవాడు. అందుకని యేసయ్య దగ్గర ఎవరు కూడా చెప్పాలి, అందరూ ఎవరు కూడా ఉండేవారు కాదు. ఎక్కడైనా చూడండి, నా పాట నేను చెప్పుకుంటే వెళ్ళిపోయి మామూలుగా వచ్చిన సాదా తీసుకుంటే ఎవరు గద్దించేమనుకోండి, ఆరాధనకి ఎందుకు రావడం లేదు, ప్రార్థనకు త్వరగా ఎందుకు రెడీ అవటం లేదు, ఎందుకు ఇంకా రెడీ కాలేదు, ఎందుకు ఇంకా ప్రార్థన చేయలేకపోతున్నారు, ఎందుకు ఆరాధనకు రాలేకపోతా ఉన్నారు, ఎందుకు పరిచర్య చేయలేకపోతున్నారు, ఎందుకు ప్రభుకు నమ్మకంగా ఉండలేకపోతున్నారు అని అడిగినప్పుడు మాత్రము ఎవరో ఒకళ్ళు నొచ్చుకుంటారు. ఎవరిని బట్టి అడుగుతారు? దైవ సేవకులు ఎవరి కోసం అడుగుతారు? ఒకటి, దేవునికి వాళ్ళు మనం కనెక్ట్ అవ్వాలని, మనం తద్వారా బ్లెస్ అవ్వాలని అడుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువారు కూడా అలాగూ దైవికంగా వారిని హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు వారందరూ కూడా వెళ్ళిపోతా ఉన్నారంట. అప్పుడు శిష్యులందరూ కలిసి అడిగారు, ప్రభువా అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా అన్నారు. వాళ్ళతో ఆ విషయాన్ని మొదటిగా మరి ప్రస్తావించిన వారు ఎవరంటే పేతురు గారు. ప్రభువా అందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్తున్నారు కదా, ఏంటి విషయమో అన్నారు. అందుకు యేసయ్య అంటాడు, పేతురు మీరు కూడా అందరితో అంటాడు, మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా? వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. మీరు కూడా వెళ్ళాలని ఉన్నారా? వెళ్ళాలనుకుంటే. అప్పుడు పేతురు గారు అంటాడు, నీవు సర్వోన్నతుడైన దేవుని సజీవుడు కుమారుడు, నిత్య జీవపు మాటలు ఊటల మాటలు గల నిన్ను విడిచి మేము ఎక్కడికి పోదుము. ఆమేన్, హల్లెలూయా. పేతురు భక్తుడు దేవునిలో ఏదైతే గుర్తించాడో
దానిని అక్కడ వ్యక్తపరుస్తున్నాం. నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తామని. ఇంతకుముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉండేది, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. ఎప్పుడు వరకంట? దీవించే వరకు విడువను ప్రభు అని పాట పాడారు భక్తులు. అప్పుడు ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే ఈ పేతురు భక్తుడే చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఈ సందేశాన్ని ఉత్తరము రూపంలో రాసి పంపిస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 5వ వచనంలో అంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ చిన్న పిల్లలు అన్నాడా, చిన్నలు అన్నాడా? చిన్నలంటే చిన్న పిల్లల, పెద్దవాళ్ళ? చిన్న పిల్లలు అనే వాళ్ళ చేతులు ఎత్తండి, చిన్నలారా అనగానే. వెరీ గుడ్. చిన్న పిల్లలారా అన్నప్పుడు చిన్నలారా అంటే చిన్నపిల్లల? మన ముందు, మన ఎదుట, లేక మనతో మనకు ఒక బాధ్యత అప్పగించిన వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ కింద మనం ఏమవుతాం? చిన్నవాళ్ళమే అవుతాం. మనవడికి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు కూడా. అంటే ఆ నాయనమ్మకో, ఆ తాతకో, ఆ అమ్మమ్మకో, ఆ తాతకో ముది మనవాళ్ళు అనుకుందాం. అలాంటప్పుడు నాకు పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు, ఇంకా ఒరే మనవడా అంటావా నాయనమ్మ, ఒరే మనవడా అంటావా అమ్మమ్మ, ఒరే మనవడా అంటావా తాతయ్య అంటే దానికి అర్థం ఉందా? అతనికి మనవాళ్ళు పుట్టినా కూడా వాళ్ళ ఎదుట ఇతడు ఏమవుతాడు? చిన్నవాడే. ఇక్కడ చిన్న పిల్లలకే కాదు కానీ చెప్తుంది, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు ఎవరైతే వారి పెద్దవారి యొక్క బాధ్యతల కింద ఉన్నారో వారికి చెప్తున్నాడు, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని అంటే ఎదుటిన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఒకవేళ మీకంటే చిన్నవాళ్ళైనా కూడా ఫస్ట్ ప్రాధాన్యత పెద్దవాళ్ళు. ఫస్ట్ ప్రాధాన్యత పెద్దవాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ సాధ్యమైతే మీకు వారితో మనస్సు అంతా కుదుటపడి మీరు తట్టుకునే ఓపిక కనుక మీకు ఉండగలిగితే వాళ్ళ ఎదుట కూడా, ఎదుటివారి ఎదుట అన్నాడు కానీ పెద్దోళ్ళు ఎదుటే చిన్నోళ్ళు ఎదుట అన్నాడండి. అప్పుడు మనం అందరి ఎదుట అనుకోవాలి. కనుక ఎదుటివారి ఎదుట మీరు ఎలాగ ఉండాలంటున్నాడు? దీన మనస్సు అను వస్త్రముద. ఏ వస్త్రం ఉండాలంట? దీన మనస్సు అని. ఒకవేళ పట్టు వస్త్రాలు వేసుకున్నా, సన్నపనార వస్త్రాలు వేసుకున్నా, తెల్లని వస్త్రాలు వేసుకున్నా, జీన్స్ వస్త్రాలు వేసుకున్నా, టీషర్ట్లు వేసుకున్నా, ఇంకా ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా కూడా మన విధానంలో ప్రత్యేకమైన వస్త్రము మనము ధరించుకున్న వారిలాగా కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ వస్త్రములో ధరించుకున్నట్లు ఉండాలంట? దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని కొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంటే, ఎందుకు దీన మనస్సును వస్త్రము ధరించుకుని ఉండమన్నాడు దేవుడు? చెప్పండి. మనల్ని వాళ్ళ ముందు కించపరచడానికా? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుడు మనల్ని వాళ్ళ ముందు కించపరచడానికా? తక్కువ చేసి మాట్లాడడానికా? హీనులుగా నీచంగా చూడడానికా వాళ్ళ ముందు? ఏ తండ్రి అయినా బిడ్డలను ఒకవేళ 10 మందిలో గద్దించవలసి వచ్చిన అవసరత వచ్చిందంటే అక్కడ ఏంటంటే నా బిడ్డ అవమానపడుతున్నారు,
ఇంతకుముందు వ్యక్తిగతంగా చెప్పినా వాళ్ళు వినిపించుకోలేకపోయారు. ఇప్పుడు కనీసం 10 మందిలో చెప్పినప్పుడైనా ఒకవేళ సరిదిద్దుకుంటారేమో, క్రమపరచబడతారేమోనని లాస్ట్ ఫైనల్ ఏం చేస్తారు తల్లిదండ్రులు? 10 మందిలోనైనా మాట్లాడేస్తారు. ఇప్పుడు అయితే 10 మందిలో మమ్మల్ని అన్నారంటారు, కానీ అంతకుముందు వ్యక్తిగతంగా ఎన్నిసార్లు జాగ్రత్తగా భద్రతగా చెప్పారో దానిని గుర్తించలేని జనరేషన్ అయింది ఇప్పుడు. కనుక మనము ఏ జనరేషన్లో ఉన్నా కూడా దేవుని బిడలముగా ఉన్నట్లయితే, గత దినము విజ్ఞాపన కూటమిలో మనం ధ్యానం చేసుకున్నాం, మనము పరలోకము తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువుల కొరకు ప్రార్థన, రాత్రి కదా మనం ధ్యానం చేసుకున్నాం. కనుక మన తండ్రి ఉన్నాడు, ఆయన మనని లోకముల ఎదుట మన ముందున్న వారి ఏదో తక్కువ చేయాలని దీన మనస్సు కలిగి ఉండమంటలేదు, కానీ దీన మనస్సు, ఎంత దీన మనస్సును మనము అలవాటు చేసుకుంటామో ఆ దీన మనస్సు కలిగిన జీవితానికంట దేవుడు ఒక గొప్ప 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 బహుమానం ఇస్తున్నాడంట. ఆ బహుమానం ఏంటిది? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చప్పుడు కొడదాం, దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడైతే మనము ఎదుటిన్న సమస్యను జయించగలిగి, తట్టుకోగలిగి, తాళుకోగలిగి, దీన మనస్సును అలవాటు చేసుకోగలుగుతామో తప్పకుండా ఒకవేళ ఆ ప్రజల ముందు, ఆ సందర్భంలో, ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో, ఆ వ్యక్తి ముందే ఒకవేళ మనము ఆశీర్వదించబడింది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మరొక సమయంలో, మరొక ప్రాంతంలో, మరొక ప్రజల ఎదుటనైనా దేవుడు ఏం చేస్తాడంటండి? కృప ఇస్తాడు. కృప అంటే ఏంటండి? కృప అంటే అది సామాన్యమైనది కాదు, అది భూలోక సంబంధమైనది కాదు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పెద్దగా చెప్పాలి. దేవుని కృప, అది కృప పరలోకము నుండి దిగి వచ్చింది. ఆ కృప అనే పేరు అసలు ఎవరిదంటే యేసయ్యదే. ఎవరిదండి? పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుడే కృప అయి ఉన్నాడు. కానీ భూలోకములో ఎవరు ఆ పదము పెట్టుకోవడానికి, వారికి వాళ్ళు అన్వయించుకోవడానికి, వాడుకోవడానికి వాళ్ళకి అర్హత, యోగ్యత లేదు. చూడండి యోహాను సువార్త త్వరగా 1వ అధ్యాయము 14వ వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఎవరు ఆ వాక్యము? 1వ అధ్యాయంలో అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము ఏమై ఉన్నాడు? ఆ వాక్యం ఏమై ఉన్నాడంట? దేవుడై ఉన్నాడు. ఇప్పుడు 14 వచ్చిన కాడికి వచ్చేసరికి అంటున్నాడు ఆ వాక్యము. ఆ వాక్యం అంటే ఎవరు? దేవుడు. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. చెప్పండి, అందరూ చెప్పండి. దేవుడే వాక్యమే, దేవుడే వాక్యమే. ఆ దేవుడైన వాక్యము ఎలాగొచ్చాడంట భూమి మీదకి? కృపగాను శరీర రూపం దాల్చుకొని రక్షకుడనే పేరు కలిగినటువంటి ఒక వ్యక్తిగా. రక్షకుడనే అర్థం అంటే ఏంది? యేసు అనగా ఏమంటారు? రక్షకుడు. రక్షకుడు అనే అర్థం ఇచ్చే ఒక మనిషిగా పేరు పెట్టుకొని వచ్చాడు. ఆయన ఏమై ఉన్నాడంట? కృపయు సత్యమై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాము. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడు.
ఆ కృపను గూర్చి దేవుడే చెప్తున్నాడు. ఆ కృప ఎలాంటిదో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవండి. ఇర్మియా గ్రంథము చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన ప్రేమ, ఆయన కృప శాశ్వతమైనది, విడువనిదంట. చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే భక్తుడు ఒక పాట రాశాడు, ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ, మచ్చరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది ప్రేమ, దేవుని ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఇంకా చాలా పాటలు కూడా భక్తులు రాశారు. ఆ పాటల్లో కూడా శాశ్వతమైన ప్రేమ. మేము చిన్నపిల్లలం అప్పుడు బాగా పాడేవాళ్ళం. ఆ పాట పాడటానికి కూడా లైన్లో పెట్టుకునేవాళ్ళం బుక్లో. ఇప్పుడు పాటలు పాడమంటే బాగా ఎదుట మరి బాగా మంచి జనం ఉండాలి, మ్యూజిక్స్ ఉండాలి. మ్యూజిక్స్ లేకపోతే ఏం చెబుతారు తెలుసా? కుర్రోళ్ళే కదా అందరూ. గొంతు బాగలేదు సార్, గొంతు బాగలేదు సార్. జనం లేకపోతే బ్రదర్ పర్వాలేదు, వాళ్ళకి ఇవ్వండి, ఇంకెవరైనా పాడతారేమో ఇవ్వండి. ఏంటంటే ఎవరికంట అంటే ఈయన జనం వచ్చి నాకు పాడతాడు, ఈయన దేవుని ఆరాధించడానికి కాదు పాడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడు ఎక్కడ పాడేవాడు తెలుసండి? ఎక్కడ ఆరాధించేవాడు తెలుసా? ఎడారిలో గొర్రెలను మేపుకోవడానికి వెళ్ళి అక్కడ కొండల్లో, ఆ లోయల్లో, ఆ చెట్ల కింద దేవుని ఆరాధించేవాడంట. అందుకే ఆయన్ని ప్రజలందరికీ బాటముగా ఘనము కలిగే విధముగా ఒక మహారాజుగా చేశాడు. మనము జనము కోసము కాకుండా దేవుని కోసం ఎప్పుడైతే ఆయనకు మహిమకరంగా ఉండగలుగుతామో, యోసేపు భక్తుడు కూడా తన పరిశుద్ధతను ఎప్పుడు కాపాడుకున్నాడు? రహస్యమందే కాపాడుకున్నాడు. జనం చూసేటప్పుడు జనం ముందుకెళ్ళి, లేకపోతే ఆ పోతిఫరు భార్యను జుట్టు పట్టుకొని జనం ముందుకు తీసుకొచ్చో, తీర్పు పెట్టో, న్యాయ విమర్శలోకి లాక్కొచ్చి ఈమె తప్పు చేసింది, నేను నీతిమంతుడని చెప్పుకోవడానికి అవకాశం లేకపోయినా ఉన్నా తాను దీన మనస్సు అను వస్త్రం ధరించుకున్నాడు. దానికోసం ఆయన జైలుకు కూడా వెళ్ళాడా లేదండి? విడిచిపెట్టాడా దేవుడు? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతూ. విడువని కృప. భక్తుడు మరి దైవజనులు గుంటూరు మరి మాథ్యూ అయ్య గారు రాశారు కదా, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఆమేన్, హల్లెలూయా. కీర్తనాకారుడు భక్తుడు దేవుని కృపను ఎంతగానో వర్ణిస్తూ ఉంటాడు. ఆయన అంటాడు, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆమేన్, హల్లెలూయా. ఎంత ఎత్తుదంట కృప. ఆ కృపకి ఒక పోలికను రూపించి దాని ఎత్తు, లావు, లోతు, పొడవును కూడా, దానికి ఒక ఆయుష్కాలాన్ని కూడా పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ కృపను మనం ఏం చేయాలంటండి? ఆ కృపను మనము పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వాక్యము. ఆయన పరిపూర్ణతలో నుండి ఆమేన్, హల్లెలూయా. కృప వెంబడి కృప పొందితిమి. చాలు.
దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. ఆయన పరిపూర్ణతలో మనమందరము ఏం చేయాలంట? మనము ఏదో చిన్న కృప పొందుకున్నాములే అని అనుకోకూడదంట. కృప వెంబడి అంటే అర్థమైంది. ఎన్ని కృపలు ఉన్నాయి? ఎన్ని కృపలు ఉన్నాయండి? కృప వెంబడి కృప అంటే కంచం వెంబడి కంచం తిన్నారు, డ్రింక్ వెంబడి డ్రింక్ తాగారు. అట్లాగా ఒకటి తీసుకున్నాక, ఒకటి రిసీవ్ చేసుకున్నాక ఇంకా ఒక వస్తువు తర్వాత ఒక వస్తువు, ఇట్లా అంటే ఒకటే విధానంలో ఇంకా ఉన్నాయి అన్నట్లుగా. అంటే దీని అర్థం ఏంటంటే కృప వెంబడి కృప అంటే ఆ కృప ఒక రకమైన కృపే కాదు దేవుని దగ్గర ఉంది. అది అనేక విధములైన కృపలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అది ఏ విధమైన కృప అనేది అది నీవు అడిగేదాన్ని బట్టి, దేవుడిచ్చేదాన్ని బట్టి ఉండిద్ది. అయితే పొందుకోవడానికి మనం ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుని దగ్గర. కృప వెంబడి కృపను మనము పొందుచున్నాము. కృప వెంబడి కృప పొందాలి. ఏదో పాటలు పాడే కృప ఇవ్వగానే నీవు ఆగిపోకూడదు. ప్రార్థన చేసే కృప ఇవ్వగానే ఆగిపోకూడదు. దర్శనాలు పొందుకోగలిగే కృప దేవుడు ఇవ్వగానే ఆగిపోకూడదు. స్వస్థత వరము కలిగిన కృప దేవుడు ఇవ్వగానే ఆగిపోకూడదు. పరిచర్య చేయగలిగే కృప దేవుడు ఇవ్వగానే ఆగిపోకూడదు. ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పానో అన్నిటిలో ఏదైతే మొదట పొందుకున్నావో అవన్నిటిలో మళ్ళీ తర్వాత కూడా పొందుకునే దానికి మనము ప్రభు దగ్గర ఏం చేయాలి? దీన మనస్సు కలిగి ప్రభు దగ్గర ఎదురు చూస్తూ ఉండాలి. తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. ఎవరికి అనుగ్రహిస్తాడంట? బాగా లక్షలు దశమ భాగాలు ఇచ్చే వాళ్ళకి ఇస్తాడు. ప్రార్థన లేకపోయినా తెల్లటి గుడ్డలు వేసుకొని, నిలువు టంగీలు వేసుకొని, బారు చీరలు వేసుకొని, తెల్లటి అందరూ కనబడి పుడుచుకుంటా వెళ్ళి వందనాలు చెప్తా. స్తోత్రం. డంబముగా ఉండేవారికి కాదు. ఎవరికి ఇస్తాడంటండి? దీనులకు కృప ఇస్తాడు. ఎక్కడ చూపాలి మనము మొదట దీనత్వం అంటే? దేవుని ఎదుట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయ విషయాల్లో మనము దీనత్వాన్ని కలిగి ఉండాలి. మొదట దేవుని దగ్గర దీనత్వాన్ని చూపించాలి. తరువాత సాధ్యమైనంత మట్టుకు పెద్దలు చిన్నలైన మన ఎదుట ఉన్న వారి విషయంలో దీనత్వం చూపడానికి సిద్ధంగా ఉండాలి. పిల్లల్ని మనము పొద్దాకలు గదివామనుకోండి, ఇంక వాళ్ళకి అర్థం కాదు. అందుకని అప్పుడప్పుడు ఏం చేయాలి? వాళ్ళని కూడా వాళ్ళని ఏమనాలి? మనం కొడుకులమో కూతులమో అనుకొని వాళ్ళని ఏమనాలి? చెప్పండి, వరుస అర్థం కాలేదా? నాన్న, అమ్మ అనాలి అప్పుడప్పుడు. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు దాకా గదిమి గోల చేసిన గదివిన ఎంత తొందర పెట్టినా చేయని వాళ్ళు ఏం చేస్తారు? నాన్న అమ్మ అనగానే ఏం చేస్తారు? ఐసు కరిగిపోయిందాక అంతే నోరు తెరుచుకొని చూస్తారు. స్తోత్రం చెప్పండి. కనుక మనము దీన మనస్సు కలిగిన వారుగా ఉన్నప్పుడు దేవుడు ఉన్నతమైన కృపలను మనకిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యం చదవండి త్వరగా. మన ధ్యాన వాక్యంలో పాఠ్యభాగమే. మిమ్మును హెచ్చరించుచు, ఇదియే దేవుని సత్యమైన కృప. దేవుని కృప ఎలాంటిదంట? మొదట ఎలాంటి కృప అనుకున్నాము? పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో ఎలాంటి కృప? దీన మనసు వస్త్రముగా ధరించుకున్న వాళ్ళకి ఇవ్వబడే కృప. ఇర్మియా గ్రంథములోనేమో శాశ్వతమైన విడువని ఎడబాయని కృప. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనేమో ఆ కృపే కాకుండా ఇంకా ఇవ్వబడే కృప. 16వ వచనములోనేమో 14వ వచనములోనేమో పరలోకం నుండి దిగి వచ్చిన కృప వాక్యముగా. 16వ వచనములోనేమో వెంబడి మరలా అనుగ్రహించబడే కృప. ఇప్పుడు ఈ వచన భాగములు అంటున్నాడు సత్యమైన కృప. ఈ కృపలో ఏముందంట? సత్యం ఉన్నది.
దేవుడు ఒక వ్యక్తికి కృప ఇవ్వడానికి ఇష్టపడితే ఆ కృపను ఆ వ్యక్తి నుండి తీసివేయడు. అతను దేవునికి విరోధంగా జీవిస్తున్న కొంతకాలము వ్యవధి ఇస్తాడు. దేవుని లేఖన భాగంలో ఉన్న సాక్ష్యాలను బట్టి చెప్తున్నాం. దావీదు భక్తునికి దేవుడు కృప ఇచ్చాడు. కొంతకాలం తరువాత ఆయన పాపములో పడిపోయాడు. పాపము నుండి మరలా అతడు పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వస్తాడో లేదోనని దేవుడు అతనికి ఏం చేశాడు? కాల వ్యవధి ఇచ్చాడు. అతడు పశ్చాత్తాపముతో పరుపు తేలిపోయి అంతగా కన్నీరు విడిచాడంట. ఎలాగా అంటే ఒక స్పాంజ్ తడిసిపోతే ఎలాగూ ఉండిద్దో అలా నీళ్లు పోసినట్లుగా కన్నీటితో ప్రార్థన చేశాడు. హిజ్కియా భక్తుడు కూడా దేవుని కృప నుండి తప్పిపోయాడు. హిజ్కియా భక్తుడికి మన పాఠ్య భాగంలో ఉంది కదా, దేన మనసు విడిచిపెట్టి గర్వమును ధరించుకున్నాడంట హిజ్కియా భక్తుడు. దేవుని వాక్యం చెప్తుంది యెషయా గ్రంథములో, హిజ్కియా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని, దేవా నేను గర్వించి, హిజ్కియా హృదయమందు గర్వించగా ఏం చేశాడంట? ఎందుకు గర్వించాడంటే మందిరం, ఆయన రాజ్య పరిపాలనకు రాగానే చిన్న కుర్రాడుగా ఉన్నప్పుడే రాజు అయ్యాడంట. ఫస్ట్ ఏం చేశాడంటే మందిరం అంతా పాడైపోయి తాళాలు వేసుంటే, పాడుబెట్టుబడి ఉంటే ఆ మందిరపు తలుపులు తీసి పాడైనంత బాగు చేపించి తలుపులు కొత్త వేపించి యాజకులను, ప్రధాన యాజకులను, పెద్దలను, గ్రామస్తులందరినీ పిలువనంపించి ప్రతిష్ఠిత కోటాలు ఏర్పాటు చేసి అందరూ మరలా ఆరాధన చేద్దామని దేవుని దగ్గర ప్రతిష్ఠ చేసుకుందామని చెప్పి మందిరంలో ఆరాధనలు జరగడానికి మరి ఒక ప్రాధాన్యత తీసుకున్నాడు, బాధ్యత తీసుకున్నాడు. నేను ఇంత చేశాను కదా దేవునికి, నేను ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమంటాడులే, దశంభాగం ఇవ్వకపోతే ఏమంటాడులే, ఎంతో ఇస్తున్నాను కదా, దశంభాగం ఇవ్వకపోతే ఏమంటాడులే, పరిచయం చేయకపోతే ఏమంటాడులే, ఉపవాసం ఉండకపోతే ఏమంటాడులే అని గర్వముతో అలాగలాగూ దేవుని సన్నిధికి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. అందువలన దేవుడు అనుకున్నాడు, దేవుని కృప తీసే కంటే, ఇతనికి ఇచ్చిన నేను నా కృప తీసే కంటే ఈ కృప, అతడు చనిపోవడానికి ఒక రోగం వచ్చింది కదా, ఆ రోగంతో పాటు అతడు చనిపోయినా నేను పట్టించుకోకుండా ఉంటే చాలే, చంపాలని కాదు కానీ పట్టించుకోకుండా ఉంటే చాలని హిజ్కియా చనిపోబోతున్నాడు, కబురు పెట్టు అని చెప్పి యెషయా ప్రవక్తకి చెప్పాడు. యెషయా ప్రవక్త గారు చెప్పినాక అప్పుడు హిజ్కియా గారు ఆ హృదయంలో ఉన్న గర్వమును, అహంకారమును విడిచిపెట్టి ప్రభు దగ్గర మరలా ఏ వస్త్రాన్ని ధరించుకున్నాడు? దీన మనస్సును వస్త్రాన్ని ధరించుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మరణ వార్తనన్నా చెప్పాడు కానీ దేవుడు కృప విషయంలో నేను నీకు ఇచ్చిన కృపను తీసేస్తున్నాను అబ్బాయి అన్నాడా? ఎందుకంటే దేవుడు ఒకళ్ళకి ఏదన్నా ఇస్తే మరలా తీసుకునే అలవాటు దేవునికి లేదు. ఆయన ఇచ్చువాడే కానీ తీసుకునేవాడు కాదు. మరి దశంభాగాలు తీసుకుంటున్నాడు కదా దేవుడు. పాస్టర్ గారు వాళ్ళు అడుగుతున్నారు కదా దశంభాగాలు అంటే, దశమ భాగం దేవుని కోసం కాదండి, మన కోసం, మనము దీవెనకరంగా ఉండడానికి. ఆమేన్, హల్లెలూయా. మనము ఏ ధాన్యములు ఇస్తే ధాన్యము ఆశీర్వదించబడతాయి అంట. ధనము ఇస్తే దశమ భాగముగా ధనము దీవెనకరంగా వినియోగత అయింది, వ్యర్థమైన వాటి ఖర్చు అవుతుంది. తరువాత పంటల్లో దశమ భాగం ఇస్తే పంటలకు వస్తున్నటువంటి ఆ చీడ పీడ, మరి ఆ కీడులు, ఆ తెగుళ్ళన్నీ కూడా తొలగిపోతాయి. మనకున్న భాగములో నుండి ఇస్తున్నాం. దశమ భాగం అంటే ఎక్కడి నుండి ఇచ్చేది? దేవునికే ముందుగా ఇవ్వట్లేదు మనం. మనకి దేవుడు ఒక 100 రూపాయలు ఇచ్చినాక దాంట్లో నుండి 10 రూపాయలు తీసి దేవునికి ఇస్తున్నాం. అప్పుడు దేంట్లో తీస్తున్నాం? ఎవరు తీస్తున్నాం? మన దగ్గర ఉన్న దాంట్లో నుండి ఇస్తున్నాం. అప్పుడు ఆ 10 రూపాయలు దేంట్లో నుండి తీసావో ఆ భాగము దేవునికి ఇచ్చుల ద్వారా దీవించబడేది, దేవునికి కరువై కాదు. పోయిన మరి ఒక 2 రోజుల క్రితము ఏమో మరి ఒక మెసేజ్లో, వాక్యంలో ఉన్న వాక్యమేననుకోండి, మరి దేవుడు
హస్తకృతములైన ఆలయములో నివసించువాడు కాదు, కానీ ఆయన ఎవరి చేత సహాయము పొందదగిన వాడు కాదు. ఆయనకి ఎవరు కూడా మనం సహాయం చేయలేం. ఆమేన్, హల్లెలూయా. కనుక ఎలాంటి కృప అంటండి ఇది? సత్యమైన కృప. ఈ కృపలో, దేవుడిచ్చే కృపలో అసత్యం ఏమాత్రము లేదు. దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడిని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యమైన కృపలో నిలకడగా ఉండండి. మనం ఏం చేయాలంట? దేవుని యొక్క సత్యమైన కృపలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. అనేకమైంది దానిలో నిలకడగా ఉండలేక తప్పిపోయారు, జారిపోయారు. ఆ కొంతకాలము దేవుని కృపను వారు దేవుడు తీసుకోకపోయినా వాళ్ళు దేవుని కృపను ప్రక్కన పెట్టుకున్నారు కనుక నిర్వినియోగము చేశారు కనుక అందువలన వాళ్ళు ఆ కాలములో ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారా లేదండి? పోగొట్టుకున్నారా లేదా? పోగొట్టుకున్నారు. కనుక మనకు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, ఆ సత్యమైన కృపలో మనం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. దేవునిలో నిలకడగా ఉండాలి, దేవునిలో స్థిరముగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని తెలుసుకొని స్థిరులను నమ్మకస్తులుగా ఉండి కదలను వారిగా ఉండి దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉండండి. మనము పడే ప్రయాస, దేవుడిచ్చిన కృపను బట్టి మనము దేవునికి కృతజ్ఞులుగా ప్రయాసపడగలిగితే ఆ ప్రయాసలో, ఆ కృపలో నమ్మకముగా కదలకుండా స్థిరముగా ఉండగలిగితే తప్పకుండా దేవుడు అధికమైనటువంటి కృపను ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప యొక్క ఔన్నత్యాన్ని, దేవుని కృప యొక్క మహిమైశ్వర్యాన్ని, దేవుని కృప యొక్క ఘనతను మనము తెలుసుకున్న వారమై ఆ కృపలో నిలకడగా ఉండి దేవునికి నమ్మకంగా సాగిపోదాం, దేవునికి యోగ్యులుగా జీవిద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పాస్టర్.